ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగింది. కొన్ని ఏరియాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కేటాయించిన సమయంలోగా పోలింగ్ పూర్తయింది. మొత్తం 11 ఏరియాల పరిధిలో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని ఏరియాల పరిధిలో మొత్తం 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా ఇందుకోసం యాజమాన్యం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే ఫలితాలు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సింగరేణిలోని వివిధ ఏరియాలలో ఉదయం 7 గంటల నుండే కార్మికులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. ఉదయం 9 గంటల్లోపు చలి కారణంగా కాస్త తక్కువ శాతం పోలింగ్ నమోదు కాగా ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ కేంద్రాలన్నీ ఓటర్లతో క్రిక్కిరిసిపోయాయి. సింగరేణి కార్మికులు క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దపల్లి జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తనిఖీ చేశారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించి సింగరేణి అధికారులకు పలు సూచనలు చేశారు. సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 11 పోలింగ్ కేంద్రాల్లో 2-3 పోలింగ్ కేంద్రాలు నేను మా జీఎం గారు చూడడం జరిగింది. ఇప్పటికే ఒక 10% పోలింగ్ పూర్తవుతూ ఉంది. సాయంత్రం వరకు దాదాపుగా పూర్తి శాతం పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. 7 గంటల నుంచి మన కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేసి అన్ని పూర్తయినాయి. ప్రశాంతంగా జరుగుతూ ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. తెలంగాణలోని కొమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని 11 నియోజకవర్గాలలో సింగరేణి విస్తరించి ఉంది. అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్, బీజేపీ అనుబంధ బీఎంఎస్తో పాటు హెచ్ఎంఎస్ తదితర సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్రంగా మారింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో పారిశ్రామిక ప్రాంతంలో ఆయా యూనియన్ల ప్రచారం జోరుగా సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు ఆ పార్టీ నేతలు గట్టి కసరత్తు చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రచారంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు. ఇంకా ముఖ్యమైనదంటే అసలు ఏఐటీసీ, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇలా ఒకటైనరు. ఇంతకన్నా దరిద్రమైన అభియోగం ఇంకా ఏది ఉండదు. వీళ్ళు దొంగలే, వాళ్ళు దొంగలే. ఈ దొంగలు ఎక్కడ ఇంకెవరిని దోచుకుంటారు అనుకుంటాను వీళ్ళు. నిన్నటి దాకా మేమే పోట్లు ఉంటామని చెప్పారు టీఆర్ఎస్ అనుబంధ సంఘం. కానీ ఇవాళ రాత్రే లక్షల రూపాయలు ఏఐటీసీ దగ్గర తీసుకొని ఇవాళ టీజీబీ కేసు వాళ్ళు ఇలా ఏఐటీసీకి సుఖగుర్తుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దురదృష్టం లేదు. కార్మిక సోదరులారా అర్థం చేసుకోండి. వాళ్ళు తాగిపిస్తారు, తినిపిస్తారు. అవి అవినీతి డబ్బులు. కానీ స్వచ్ఛమైన నిజాయితీగా మీరు ఉండే సిఐటిని మంచి పాలన అందియాలంటే, మంచి హక్కులు నిలబడాలంటే, సొంతింటి కళ నెరవేరాలంటే, మీకు అన్ని బినామీ పేర్లు మారాలన్నా ఏదైనా సరే అది సిఐటి సాధ్యం. మేం పెట్టిన ఎజెండాలు పెట్టి ఇలా పబ్బం గడుపుకుంటున్నారు. కార్మికులు స్వచ్ఛందంగా తాగినరా తిన్నా ఏం చేసినా సిఐటికి స్వచ్ఛందంగా మొత్తం 5 డివిజన్లు గెలవబోతున్నాం. RG1లో ఎర్రజెండా ఎగరేయబోతున్నాం. ఖచ్చితంగా సిఐటి సూర్య. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా 7 గంటల నుండి అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే పలు రౌండ్లు కౌంటింగ్ పూర్తి కాగా త్వరలో ఫలితాలు వెలువడనున్నాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏ యూనియన్ విజయం సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సింది.